నిన్న మొన్నటి వరకు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఏ పార్టీలో చేరతారా అన్న ఉత్కంఠకు తెరపడింది. జనసేన రథసారథి పవన్కి తోడుగా జన సైనికుడిగా మారిపోయారు జేడీ. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐపీఎస్ అధికారిగా ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను విచారించిన వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీనారాయణకి మంచి పేరుంది. కొంతకాలం క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజాసేవ చేయాలనుకున్నారు. అందులో భాగంగా ఆయన అడుగులు ఏ పార్టీ వైపు పడతాయనేది ఇన్నాళ్లు స్పష్టత రాలేదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు తెరదించుతూ జనసేన పార్టీలో చేరారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు జనసేనలో చేరి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో జేడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే విశాఖపట్నం నుంచి జనసేన తరపున పార్లమెంటుకు లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అది కుదరకపోతే కాకినాడ పార్లమెంటు నుంచి పోటీ చేస్తారని జేడీ సన్నిహితులు తెలిపారు. ఇదిలా ఉంటే రాయలసీమ ప్రాంతం నుంచి పోటీ చేయాలని పవన్ కోరారు. దీంతో జేడీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రజల కోసం ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు జేడీ. జన సైనికుల్లో తాను ఒకడిగా మారిపోయానని తెలిపారు. ఇదిలా ఉంటే 2014లో లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నప్పటికీ జేడీకి ఉద్యోగ బాధ్యతలు ఉన్నందున ఆ కల ఇప్పటికీ నెరవేరిందని పవన్ తెలిపారు. జనసేన పార్టీ పెట్టకముందు 2014లో ఆయన హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకి తిరిగి వెళ్ళబోయే ముందు మేమిద్దరం కలుసుకున్నాం. అప్పటి రాజకీయ వాతావరణం గురించి, పరిస్థితుల గురించి 2-3 గంటలు చర్చించుకున్నాం. అప్పుడు వారిని నేను ఆహ్వానించాను, కలిసి పనిచేద్దాం రండి అని. కాబట్టి అప్పటికి వారికి ఉన్న ఉద్యోగ పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ వారిని కలిసి పనిచేయలేనికుండా పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈ రోజున 2014లో అనుకుంది 2019లో ఈ విధంగా నెరవేరుతున్నందుకు, కలిసి పనిచేయడానికి ముందుకు మేము నిర్ణయించుకున్నది నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు భారతదేశమంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనం ఇస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. జనసేన పార్టీ తరపున ప్రచార బాధ్యతలు కూడా జేడీ చేపట్టనున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పవన్ కు తోడుగా ప్రచారం నిర్వహించనున్నారు.